గోకులనందన గోవింద రామ రామ గోవింద రామకృష్ణ గోవింద కృష్ణ రామ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద ఆనంద నిలయవాస గోవింద రమారమణ గోవింద ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణం గృహస్థులందరూ సంకల్పం చెప్పుకోవాలండి. ముందుగానే చెప్పిన వెంటనే తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధజేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్రకల్లోల శంకులం విష్ణుభక్తి యుదకం శుద్ధం వందే శ్రీ వికనోర్నవం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్య సన్నిధౌ కళ్యాణ మండపే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క పేరు, మీ భార్య పేరు, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేరుని సహా కుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి విన్నవించవలసింది. చెప్పండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ
అనుగ్రహ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన कारयिष्ये सर्वं श्री श्रीनिवासार्पितमस्तु। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద। శ్రీవేంకటచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే। వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి। ఓం నమో వెంకటేశాయ। తిరుమలలో స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవం ఇప్పుడే అంగరంగ వైభవంగా ప్రారంభమైంది। స్వామివారికి అమ్మవార్లిరువురికి కూడా కళ్యాణ మంటపంలో తూర్పుముఖంగా బంగారు సింహాసనం మీద వేంచేయబడ్డారు। దక్షిణంగా మరి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు, అలాగే కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా గావించి గృహస్థలందరి చేత కూడా ఇప్పుడే సంకల్పం పలికించారు। స్వామివారు నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో అందరినీ కూడా అనుగ్రహించేటటువంటి వారగుగాక। అంటే వైఖానస మరీచీమానార్చనాకల్పం ఏమని చెప్పింది అనంటే, ఎవరైతే స్వామివారిని దేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతుంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణానే తొలగిపోతాయట। అంతేకాకుండా తన ముందు 10 తరాల వారికి, తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరతారట। స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పి, ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాన్ దశ పరం ఆత్మానంచ ఏకవింశతికిం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతాచ। చూడండి, బంగారు సింహాసనం మీద వేంచేయబడి స్వామివారు అమ్మవార్లు ఇరువురికి కూడా అలంకరణ అనేటువంటిది నిత్య కళ్యాణోత్సవానికి కూడా అన్ని ఏర్పాట్లు అనేటువంటివి సిద్ధం గావించారు। స్వామివారికి జరిగేటటువంటి ఈ కళ్యాణోత్సవంలో ఆంతర్యం ఏంటి అంటే, సకల లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా శుభం కలుగ్గాక। అంటే ఆనాడు విఘ్నస మహర్షుల వారు శ్రీమన్నారాయణుని యొక్క ఆనతి మేరకు లోక కళ్యాణార్థం అర్చా విధానాన్ని అనుగ్రహించారట। అదిగో కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా ప్రారంభించబోతూ ఉన్నారు। కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి ఆ కలశ పూజను కూడా ప్రారంభిస్తూ, ఎవరైతే ప్రతిరోజు కూడా పూజాగదిలో కానీ దేవాలయాల్లో కానీ భగవంతుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని వేదవిహితంగా అర్చన చేయాలట। ఎవరైతే ఆ విధంగా అర్చన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరంపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవశాస్త్రం పేర్కొంటూ ఉంది। నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే ఇతి స్మృతిః। అపమిర్గుండం ప్రతిపాదిష్యే రుణోమి దత్తాకుం సుచరకుం సుధర్మ ఇదమాపశ్వా జపతమాజ్యాంతా జ్యాంతతమాజమా జపతమా పూత పూతతమా పుణ్యా పుణ్యతమా మేద్యా మేద్యతమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతేషుతం వరుణజే దహస్రం జగ్నిజాః పాశా విదదాః పురుత్రాః తేభ్యో న ఇంద్రస్య విదోద్ విష్ణుర్ విశ్వే దేవా ముంచन्तు మరుతస్వస్య ఓం భూ వరుణమావాహయామి ప్రజేదసమావాహయామి రక్తామృతమావాహయామి జాతస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి వరుణాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు। ఓమాగ్నేజోజస్మాద్వజామహే త్వా విశ్వే జనాత్మన్మహితో న శంభో వైరాజంతే సుఖదన్నిదత్తా ప్రైషామదీశో విబుధానావనాదిః యామే స్తాందనిదాన్ దదాతు। ఓం భూస్వక్షేణమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి తద్దక్షిణే సూత్రవదేమావాహయామి వామే దిగామావాహయామి విశ్వక్షేణాయ నమః ఇదమాసన
విశ్వక్షేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్షేనాయ నమః పుణ్యపుష్పై పూజయామి విశ్వక్షేనాయ నమః శాంతాయ నమః అరాయ నమః అమితాయ నమః నిత్యానపాయనే నమః విశ్వక్షేనాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి విశ్వక్షేనాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు భవద్ప్రణజ్ఞః సుపుణ్యాహం కరోమి గృష్మ స్వస్తు ప్రోక్షితమస్తు అస్తు ప్రజాపతి ప్రగదాం ప్రగదాం ప్రజాపతి శ్యామ్యంతు ఘోరాణి శ్యామ్యంతు పాపాని శ్యామ్యంత్వా ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శ్యామ్యంతు ఘోరాణి శ్యామ్యంతు పాపాని శ్యామ్యంత్వా ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శ్యామ్యంతు ఘోరాణి శ్యామ్యంతు పాపాని శ్యామ్యంత్వా ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని ఓం మతో దేవావంతనో యదా విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానితదే పదం సమూఢమస్య పాగుం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తదో ధర్మాణి ధారయన్ విష్ణోకర్మాణి పశ్యతయదో వ్రతాని పస్పతే ఇంద్రస్యజస్సగా తద్విష్ణో పరమం పదకం తదా పశ్యంతి శౌరయः దివి విచక్షురాదదం తద్విప్రాసో విపంచభోజ కృపాకుం తస్కమిందదే విష్ణోర్యత్పరమం పదం భద్రం కరణే విశృణయామ దేవా భద్రం పశ్యేమాక్షిభిర్ స్త్రీరంగై సుష్ఠుభాగం తస్తునో బిర్వసేమహితం జదాయుః శతమిన్న శరదో అంత్యదేవాయత్రానశ్చక్రాజరసంతనూనాం పుత్రాసోగిత్రపితరో భవంతి మానో మజ్జారీ రిషిదా యుద్గంతోః అతిథిర్జోరతిథిరంతరిక్షం అతిథిర్మాతాసు పితాసు పుత్రः విశ్వే దేవాదితిః పంచజన అతిథిర్జాతమతిథిర్జనిత్వం యత్పుణ్యన్నక్షత్రం తద్భట్కుర్వేదోపవ్యుషం యదా వై సూర్యముదేతి అదనక్షత్రన్యైతి యావదతత్ర సూర్యోగచ్చేద్ యత్ర జగన్యం పస్కేద్ తావత్ కుర్వేత్ కార్యే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే దివిశ్రేష్మాంతరిక్షే తస్మా పృథివ్యా సంభవ బ్రహ్మవచ్చసమసి బ్రహ్మవచ్చసాయత్వా పవమానస్సు వర్జనః పవిత్రేణ విదర్శనిః యః పోతాసు పునాతుమా పునంతుమా దేవజనాః పునంతుమనవోదియ పునంత విశ్వ ఆయవః జాతవేద పవిత్రవదే పవిత్రేణ పునాహి మాం శుక్రేణ దేవ నీద్యతే అగ్నే క్రత్వా కృతోగం వృణో యత్తే పవిత్రమచ్చసి అగ్నే వితతమంతరాః బ్రహ్మదేన పునీమహే ఉపాభ్యాన్ దేవసవిదః పవిత్రేణ సవేన చ యః పావమానీరజ్యేతి ఋషిభిः సంవృతం వృషో తస్మై సరస్వతే గృహే క్షేరకం సర్పిర్మదోదకం పావమానీ స్వస్తజనైః సుదుఘాయ కృతశ్చుతః ఋషిభిः సంవృతో రుజః బ్రాహ్మణేషు మృతగోహితం येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तुम प्राजापत्यं पवित्र सदोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नेते सहमा पुनातु सोमस्वस्यावरुणस्मीत्या यमो राजा प्रभिणापि पुनातु मां जातवेदा मूर्जयन्त्या पुनातु तत्संयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगाचुपेषजं सन्नो अस्तद्विपदे शुञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः राज्यान्तिदेवार्चजो मार्जयन्तां दक्षिणाजान्ति समाजाः पितरो मार्जयन्तां प्रतीच्यान्ति सुगृहाः पशवो मार्जयन्ताम् उदीत्यान्तिश्या भवोषधजो वनस्पतजो मार्जयन्ताम् ऊर्ध्वाजान्ति यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतोदरादरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोत्पदे प्रजजानि हस्मान् स्वावेशोऽणमेवो भवानः हृत्यन्यूनं प्रजदन्नोजस्वा सन्नयेद्विपदे चतुष्पदे अमीवः वास्तोत्पदे विश्वारूपाण्या विशन् सकाशुषे भजेति नः वरुणाय नमः विश्वक्षेनाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि वरुणाय नमः विश्वक्षेनाय नमः यदा सुखदास्नानं प्रवेशयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన
విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహనని చెప్పి ఆ కలశ పూజను కూడా భగవంతుని పూజించేటప్పుడు ఉపయోగించేటటువంటి జలాన్ని అదిగో ఈ కలశంలో ఉంచి పవిత్రంగా గావించేందుకు పూజను కూడా గావించారు. ఎందుకంటే ఈ జలాన్నంతా కూడా పవిత్రీకరణ చేసి ఎదురుగా మనం అర్చించబోతుంది 14 లోకాలు వ్యాపించున్నటువంటి విశ్వమూర్తిని కాబట్టి స్వామివారికి కలశంలో ఉన్నటువంటి నీళ్లు సరిపోవు. కానీ ఈ విగ్రహంలో ఉన్నటువంటి అనంతమైనటువంటి పరమాత్మను, సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, సమస్త దేవతలను కూడా భావన చేశారు. ఈ భావన చేత పరిమితమైనటువంటి కలశరాశిలో అపరిమితమైనటువంటి మహాజలరాశిగా భావనా ప్రపంచంలో అది రూపొందుతుందన్నమాట. అప్పుడు అది స్వామివారి అర్చనకు అర్హమవుతుంది అని చెప్పి శాస్త్రాల్లో కూడా చెప్పారు. అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా కూడా ఇలా ఆంతర్యం ఏంటి అని చెప్పి అంటే స్వామివారిని మనం పూజిస్తే అనంతమైనటువంటి రెట్లు ఫలితాలు మనకే కలిగేటట్లుగా స్వామివారు అనుగ్రహిస్తారట. ఎందుకంటే ఉపచార విధులతో స్వామిని సేవిస్తే స్వామిని భక్తిభావంతో మనం ఏదైతే సపర్యలు చేస్తూ ఉంటారో వాటినే ఉపచారాలుగా పేర్కొంటారు శాస్త్రాల్లో. ఆగమ శాస్త్రాల్లో చెప్పబడినట్లుగా స్వామివారికి అనేక రకాలైనటువంటి ఉపచారాల్ని ఆవాహన, ఆసన, పాద్య, అర్ఘ్య, ఆచమన, స్నాన, వస్త్ర, ఉపవీత, భూష, పుష్ప, గంధ, ధూప, దీప, నైవేద్య, ముఖవాస, ప్రణామాలు అనేటువంటి షోడశోపచార విధుల్ని కూడా సమర్పిస్తూ ఉంటారు. ఎందుకంటే మనం శ్రీవారి మీద 32,000 సంకీర్తనలు రచించి గానం చేసి తరించినటువంటి అన్నమాచార్యులు వారు కూడా ఆయన కీర్తనలో ఉపచార విధుల్ని కూడా పేర్కొంటూ షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలను సమర్పయామి అని స్వామివారిని గానం చేశారు. అంటే స్వామివారిని ధ్యాన శ్లోకాలతో స్తుతించటం వలన, నామాలతో కీర్తించటం వలన, స్వామివారిని స్వచ్ఛమైనటువంటి నిష్కలమైనటువంటి భక్తితో మనం ప్రార్థించినందువలన స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందట. అదిగో స్వామివారికి ఉపచార విధులన్నీ కూడా సమర్పిస్తూ మనం ఎలాగైతే ఎండుకట్టెల్లో నిప్పు రాజేయటానికి వాటిని మధిస్తామో అలాగే ధ్యానమథనం చేత ఆ వెంకటేశ్వర స్వామిని కూడా ప్రసన్నం చేసుకొని మనం నిత్యం అర్చించేటటువంటి శ్రీవారి విగ్రహంలో స్వామివారిని ఆవాహన చేస్తారన్నమాట. అలా స్వామివారిని పూజించి ధ్యానించటం వలన మనకు కలిగేటటువంటి ఫలాలు అనేటువంటివి తిరుమల దివ్యక్షేత్రంలోనే మనకి అర్చారూపంలో అవతరించాడు కాబట్టి స్వామి భక్త సులభుడు అని చెప్పి చెప్తారు. కాబట్టి స్వామి యొక్క తత్వం అందరినీ అనుగ్రహించేటటువంటి తత్వం అన్నమాట. అందుకే మానవుడి జీవితంలో చేరుకోవాల్సినటువంటి అత్యున్నతమైనటువంటి లక్ష్యాన్ని కూడా భీష్మాచార్యులు వారు విష్ణు సహస్రనామ స్తోత్రంలో రూపొందించారు. అదిగో స్వామివారికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. సమస్త లోకాల్ని రక్షించేటటువంటి జగద్రక్షకుడు ఆయన కాబట్టి స్వామివారికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ కార్యక్రమాన్ని పూజా విధులు కూడా నిర్వర్తిస్తున్నారు. సభక్తంగా వీక్షిద్దాం. సిన్నోని దత్తాం తపసోని దత్తాం భజం ప్రదజ్ఞే ప్రదజే పరాజ ఓం భూ శేషమావాహజామి నాగరాజమావాహజామి సత్యరుషమావాహజామి అనంతమావాహజామి శేషాయ నమః ఇదమాజనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి శేషాయ నమః గ్లోపార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమేతామశ్వినా భగ స్వస్తి దేవ్యతి నర్వణః స్వస్తి భోషాసురో దదాతున స్వస్తి ధ్యావా పృథివీ సుచేతునా స్వస్తజే వాయురపప్రభామహే సోమం స్వస్తి భువనస్సయస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తయ ఆదిత్యాసో ఓపమంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తజే వైశ్వానరో వసురగ్ని స్వస్తజే దేవావద్భ్రువ స్వస్తజే స్వస్తి నో రుద్ర పార్థం మదః స్వస్తి మిత్రావరుణా స్వస్తి భద్రే రేవతి స్వస్తి నైంద్రస్యాగ్నిశ్చ స్వస్తి నో అదతే కృతే స్వస్తి పంథామనుచరేమ సూర్యాచంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసంతమేమహి స్వస్తైనంత్రాక్షమరిట్టనేమిర్మహద్బోధం వాగసం దేవతానాం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం శుభాగుం శుభం. ఓం నమో వెంకటేశాయ.
స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా అదుగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేశారు. అదుగో స్వామివారి గోవిందనామాల్లో కూడా మనం కీర్తిస్తూ ఉంటాం. స్వామివారు వరాహ విష్ణుమూర్తిగా కూడా బ్రహ్మాది దేవతల యొక్క ప్రార్థనను మన్నించాడట. 4 భుజాలతో శ్రీభూదేవి సహితుడై పద్మం నేత్రముల వంటి నేత్రములతో శరత్కాల పూర్ణచంద్రుని వలె పోలినటువంటి ముఖంతో కూడా సర్వాభరణ భూషితుడయ్యాడట. సౌమ్య రూపంతో ఆయన దర్శనమిచ్చాడట. దేవతలను ఉద్దేశించి ఒక మాట చెప్పాడట. ఈ వెంకటాద్రి అనేటువంటిది వైకుంఠం కంటే కూడా మహిమ కలిగింది అని చెప్తూ నేను శ్రీదేవి భూదేవులతో కూడా ఇక్కడే నివసిస్తాను, మానవుల యొక్క అభీష్టార్థాలన్నీ కూడా అనుగ్రహిస్తాను అని చెప్పినట్లుగా వరాహ పురాణంలో చెప్పబడింది. వైకుంఠాత్ పరమో హేషః వెంకటాఖ్యో నగోత్తమః అత్రైవ నివసామ్యేవ శ్రీభూమి సహితో హ్యహం దదామి ప్రార్థితానర్థాన్ మనుజేభ్యో సదాసురాః. అందుకే స్వామివారు ఆనాడు గరుత్మంతుడు శ్వేతవరాహ రూపైనటువంటి విష్ణువు నివసించడానికై అదుగో వైకుంఠము నుండి కూడా వెంకటం అనేటువంటి క్రీడాద్రిని తీసుకుని వచ్చాడట. ఇది సువర్ణముఖి నదీ సమీపంలో స్థాపించినట్లుగా కూడా మార్కండేయ పురాణంలో చెప్పబడింది. వైకుంఠలోకాద్ గరుడేన విష్ణు క్రీడాచలో వెంకటనామధేయః ఆనీయ చ స్వర్ణముఖి సమీపే సంస్థాపితో విష్ణు నివాసహేతోః. అదిగో స్వామివారికి దీక్షాకంకణ ధారణ నిమిత్తమై పూజాధికాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వామివారి దక్షిణహస్తానికి ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లిరువురికి కూడా వామహస్తాలకి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. సమస్తములైనటువంటి వెంకట పర్వతము అనేటువంటిది కూడా స్వామివారి యొక్క అనుగ్రహము అనేటువంటి లక్షల మంది జనులు స్వామివారి దర్శనంకై పరితపిస్తూ స్వామివారి అర్చా స్వరూపాన్ని ఒక్కసారి కాంక్షించి ఏడుకొండలవాడ వెంకటరమణ అని చెప్పి స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అంటే దేవతలు కానీ మనుషులు కానీ సుఖంగా నివసించడానికే ఈ భూమండలంలో నీచే ఉద్ధరించబడింది అని చెప్పారట. అంటే దేవతలంతా కూడా ఏమని ప్రార్థించారు అనంటే వరాహస్వామిని బ్రహ్మాది దేవతలు కూడా అడిగారట. నీ భయంకరమైనటువంటి రూపాన్ని విడిచిపెట్టి సౌమ్య రూపం ధరించమని చెప్పి ప్రార్థించారట. అందుకే నేమో స్వామి ఇక్కడ సౌమ్య రూపంగా అర్చా స్వరూపములో మనందరికీ కూడా దర్శనాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఎంతటి అదృష్టమో చూడండి. ఎందుకంటే స్వామివారు అర్చా స్వరూపుడై సకలములైనటువంటి సప్తగిరులు అని చెప్తారు. 7 కొండల యొక్క రహస్యము అనేటువంటిది కూడా కొండూరు వీరరాఘవాచార్యులు ఒక మాట తెలియజేశారు. యోగ దృష్టితో చూస్తే మానవ శరీరం నందు 7 చక్రాలు కనిపిస్తాయట. ఆధారము, స్వాధిష్టము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞా సహస్రారము అంటారు. అంటే అధోముఖంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని యోగాభ్యాసం చేత ఊర్ధగామినిగా చేస్తే జీవాత్మని ఈ చక్రాల మీదుగా సహస్రారానికి పయనింపజేయాలట. అక్కడ పరమాత్మ అనుసంధానం చేకూరి బ్రహ్మానందం సిద్ధిస్తుంది అని శాస్త్రాల్లో చెప్పారండి. అదిగో పూజాధికాలు నిర్వర్తించారు. స్వామివారి దక్షిణహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతున్నారు. సకల లోకాన్ని కూడా అనుగ్రహించేటటువంటి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి హస్తానికి చూడండి, అనుగ్రహింపజేయగల శక్తియుక్తులు కలిగినటువంటి ఆ హస్తానికి స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించారు. సకలములైనటువంటి లోకాలన్నీ కూడా స్వామివారి కృపా కటాక్షానికి పాత్రులవుతాయండి. అందుకే స్వామి 7 కొండల మీద దేవుడై వెలిచి ఉన్నాడు. యాత్రికులంతా కూడా చూస్తుంటాం 6 కొండలు ఎక్కి మరి చాలా 7వ కొండ కూడా ఎక్కుతూ ఉంటారు. అంటే నా 6 కొండలు ఎక్కి 7వ కొండ ఎక్కగానే దైవ సాక్షాత్కారం లభిస్తుంది. అంటే ఉత్తమ సాధకులు కాబట్టి స్వామివారి యొక్క అనుగ్రహం అనేటువంటిది కూడా కలుగుతుంది. ఎందుకంటే సప్తగిరులుగా చెప్తారు. తిరుమల అంటేనే మనము సమస్తములైనటువంటి పాపాలని పోగొట్టేటటువంటి క్షేత్రమండి. ఎందుకంటే శేషాద్రి, గరుడాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి అనేటువంటి సప్తగిరులు. ఈ గురులు అనేటువంటివి కూడా వైకుంఠలోకంతో భూలోక సంబంధమైనటువంటి పేర్లన్నీ కూడా మనం వింటూ ఉంటాం. ఎక్కడైతే శ్రీ ప్రదత్వా శ్రీయో వాసాత్ శబ్దశక్త్యా చ యోగతః రూఢ్యా శైల ఇత్యేవం నామచాస్య గిరేరభూత్. మహాలక్ష్మి అమ్మవారికి చూడండి పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు.
సకల శుభాల్ని వసంగి నిత్యానపాయినిగా ఉండేటటువంటి ఆ అమ్మవారికి లక్ష్మీ పద్మాలయ పద్మ కమలా ఇందిరా లోకమాత మా రమ మంగళదేవత అని చెప్పి అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాం. సకలములైనటువంటి సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగి ధర్మార్థకామాదులను జీవులకు అనుగ్రహింపగలిగినటువంటి శక్తియుక్తులకు నిలవైనటువంటి తల్లి ఎవరు అని చెప్పి అంటే ఇదిగో మహాలక్ష్మి అమ్మవారు. అమ్మవారే ఒక మాట చెప్పారట. ఏమని అంటే అఖండై బిల్వపత్రై మామర్చయంతి నరా భువి స్తోత్రేణానేన ఈ దేవా నరాయుష్మత్కృతేన వై. బ్రహ్మాది దేవతలతో కూడా అమ్మవారు ఒక మాట చెప్పారట. భూలోకములో నన్ను ఎవరైతే స్తోత్రాలతో స్తుతిస్తారో మారేడు దళాలతో అర్చిస్తారో వారంతా కూడా గొప్ప గొప్ప స్థానాలు పొందుతారట. అమ్మవారిని స్తుతించేటటువంటి మానవులంతా కూడా ధర్మార్థ కామమోక్షాలు అనేటువంటి పురుషార్థాన్ని పొందుతారట. అలాగే ఐశ్వర్యాన్ని, దీర్ఘాయువును, విద్యను, తేజస్సును, పుత్ర సంతానాదుల్ని కూడా పొంది చివరికి మోక్ష సామ్రాజ్యాన్ని కూడా పొందుతారు. అదిగో అమ్మవార్లు ఇరువురికి కూడా దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ మన మహాలక్ష్మి అమ్మవారికి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. శ్రీహి అంటే లక్ష్మీ సమేతం, అంటే స్వామివారు సకలములైనటువంటి శుభాల్ని కలిగించాలి అని చెప్పి అంటే అమ్మవారు ఎప్పుడూ కూడా నిత్యానపాయనగా ఉంటుంది కాబట్టి ఆ అమ్మ యొక్క అనుగ్రహం అనేటువంటిది సకల లోకాలకు కూడా కలుగుగాక. నమశ్రీయై లోకధాత్రై బ్రహ్మమాత్రే నమో నమః. నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. అదిగో భూదేవి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. తిరుమల మనం వెళ్ళగానే వరాహస్వామి యొక్క అంకసేమపై అలరారుతూ ఉంటుంది. ఈ భూదేవి అమ్మవారిని కూడా వరాహస్వామిని దర్శనం చేసుకునే మనం తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుంటాం. ఆ వరాహస్వామి భూదేవి అమ్మవారికి ఒక మంత్రాన్ని ఉపదేశించాడట. ఓం శ్రీవరాహాయ ధరణి ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఉహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకుని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కూడా కలుగుతుంది అని చెప్పి శాస్త్రాల్లో చెప్పారండి. అమ్మవార్లు ఇరువురికి కూడా దీక్షాకంకణ ధారణ అనంతరం అదిగో అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారి కళ్యాణం మనమే కాదండి, లోకములో ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఈ కళ్యాణాన్ని వీక్షించబోతూ ఉన్నారు. వారందరినీ కూడా యజ్ఞముఖంగా ఆహ్వానించాలి కాబట్టి స్వామివారి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఆ కార్యక్రమాన్ని కూడా మనం వీక్షించబోతూ ఉన్నాం. సకలములైనటువంటి దేవాతి దేవతలందరూ కూడా అదిగో శేషాచలం చేరుకోబోతూ ఉన్నారు. అనంతోహం మహాదేవ స్థాస్యామి గిరిరూపధృక్ భవతారమయా సార్ధం మమ సానుషురమ్యతాం. అంటే చూడండి, సాక్షాత్తు శేషుని రూపంలో ఉన్నటువంటి నేను పర్వత రూపాన్ని కూడా ఇంద్రశుద్ధాన ఆగై శుద్ధ శుద్ధాభిరోధిభిః మయి దేవాంద్రమణమాయ జంతాం మయ్యాసేరస్తు మయి దేవహూతి దైవ్యాహోదానందపూర్వేరిట్టాస్యామ వీరాః ఉద్దన్యమానమస్యామేద్యపాత్మానం మిదమానస్య హంతు శివానశ్చంతు పృథివీ దన్నో శాతా పృథివీ తోకశాత పూతహ్యతనేన సౌమ్య కృణద్వకం రసనాహోత వికుంసద్ తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. స్థండిలే భూమిమావాహయామి రేఖాయా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యా ప్రోక్ష జాతవేదో అగ్నిం గృహీత్వా జాతవేదో భువనస్య రేదో యహేదంచదగ్నినిష్యతే అగ్నిమస్వస్తాతదహవ్యగుం సమీ గర్భాజనయన్యో మయోభూః కృతప్రదేకో కృతజోనిరగ్నే కృతస్సమిజ్ఞో కృతమస్యాన్నం కృతపృషస్వా సరిదో బ్రువన్ కృతం బ్రువన్ సరిజా యక్షదేవాన్ ఆయుర్దాగ్నే అవిశోచిషాణో కృతప్రదేకో కృతజోనిరేతి తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అదితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితప్రసుభ. ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విసేమతస్రుచో వేన ఆవహ స బుద్ధ్నయా ఉపమాస్య విష్ట సదస్తజో నిమదస్వివః. ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి
ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमोर्वन्तभाषकं सोमो वीरङ्कर्मण्यं ददातु साधन्यं विदत्यकं सभेयं पितुश्रवणं यो ददात तस्मै ओं भू सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीं समर्पयामि ब्रह्मसोमाय नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमाय नमः गुलोभार निवेदयामि ताम्बूलं समर्पयामि ब्रह्मसोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतामृतयित्वन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणाकं सुकृतां यत्र लोक तत्रैमग्निं यजमानं च देहि ओं प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतामृतयित्वन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणाकं सुकृतां यत्र लोक तत्रैमग्निं यजमानं च देहि ओं प्रोक्ष्य पात्रादाधाववादाय पवित्रे एस्तो वैष्णव्येस्तो जज्ञजे एस्तो भाजपूतेस्तो विष्णो मनसा पूतेस्तो यज्ञस्य पावनेस्तः दिवेत्वा अन्तरिक्षायित्वा पृथिव्येत्वा पोषायित्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसि पश्चिमतो विष्णोस्तोपोसि दक्षिणतो विष्णोस्तोपोसि उत्तरतो विष्णोस्तोपोसि प्राच्यां विष्णोस्तोपोसि श्रुतासि कृतासि ध्रुवासि तरुणासि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मं प्रणेष्यामि यजमानवाचं यच्च सोम प्रणेष्यामि यजमानवाचं यच्च प्रणयज्ञं देवतामृतयित्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणाकं सुकृतां यत्र लोक तत्रैमग्निं यजमानं च देहि ओं प्रणय कोपो जिनत्कु सबो जिनत्कु सब्जुषन्तां दिशः पात्राणि देवयज्ञायै सब्जुषन्तां दिशः पात्राणि देवयज्ञायै दक्षिणपनदौ ब्राह्म्येण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि अभोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासरिज्ञमावाहयामि यज्ञदेव विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिये जुष्टनिर्वपामि इन्द्राजुष्टनिर्वपामि अग्नेजुष्टनिर्वपामि सोमाजुष्टनिर्वपामि अग्नेजुष्टनिर्वपामि सोमाजुष्टनिर्वपामि अग्निसोमाभ्यागुष्टनिर्वपामि प्रजापतियेजुष्टनिर्वपामि वसुभ्योजुष्टनिर्वपामि मुरुभ्योजुष्टनिर्वपामि रुद्रेभ्योजुष्टनिर्वपामि अभोपस्पृश्य श्रीविष्णुवेजुष्टनिर्वपामि बृहस्पतियेजुष्टनिर्वपामि मित्राजुष्टनिर्वपामि वरुणाजुष्टनिर्वपामि आदित्येभ्योजुष्टनिर्वपामि अश्विभ्यागुष्टनिर्वपामि पूष्णेजुष्टनिर्वपामि कक्षायुष्टनिर्वपामि कक्षदेवतसोमाजुष्टनिर्वपामि औपासनज्ञायुष्टनिर्वपामि यज्ञदेविश्वेभ्यो देवेभ्यो जुष्टनिर्वपामि सर्वदेवेभ्योजुष्टनिर्वपामि आद्यन्तप्रतिष्ठयामि चुरन्तप्रतिष्ठयामि अग्ने ज्योतिरसे समिधसे स्वाहा अमृतृणमसि वा ऋणमसि अन्तरितिकं रक्ष अन्तरित आराधयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ट आराधयः चिक्वति स्वामुना त्वच्चित्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वामुना त्वच्चित्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वामुना त्वच्चित्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्णा समितो गृहीत्वा मूलाज्ञाकृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षत आद्य चिरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुदये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजराप्रे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः अजितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुभा ब्रह्मन् सोत्तमादास्वा आदस्वा समेदय स्वाहा आगार मुहूर्तस्तु मुहूर्तोस्तु परदेन स्पृष्ट्वा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तम् इन्द्राय स्वाहा
अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा गुरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अष्टभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेव सोमाय स्वाहा उपासज्ञाय स्वाहा यज्ञ विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा चुरन् सावित्रा गृहीत्वा व्याहुतिर्जुहोति ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा अतिथेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसवितप्रासाभिः प्राणानान्यामस्यां सुपतितो श्री श्रीपादस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम उपासनाख्यो मंत्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे कर्मविपर्यासे न्यूनातिरिक्त सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवं होष्ये अतिदेवं मन्यस्वानुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुभ ओं मतो देवा वन्दनो गितो विष्टर्विचक्रमे पृथिव्या सप्तधाम स्वाहा इदं विष्टर्विचक्रमे त्रयधानतदेपदं समूढमस्य वागुं श्रेय स्वाहा त्रीणिपदा विचक्रमे विष्टर्गोपादाब्जः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पुष्कतयतो व्रतानि पुष्पते इन्द्रस्य युज्यस्य गा स्वाहा तद्विष्णो परमं पदकं तदा पश्यन्ति सूर्यः दिवि वदक्षरात् तद्गु स्वाहा तद्विप्रासो विपञ्चभोजा गृभागुं तस्कमिन्दते विष्णोर्यत् परमं पदग्गु स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवः सुव स्वाहा अदितेन्वमग्गुस्तानुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविद प्रासामीः చూచి మీ పెండికి సోవాన పాడిముగాక నీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి
చూచి చూచి మీ పెండికి సోవాన పాడేముగాక మీ చేతలిట్టివని మేమించగలమా ఆ, ఆ. సరసవాడేవు నీవు సన్నుల ఒత్తీను ఆపి ఇరవైన మిసయ్యాటలు ఎట్టు తెలుసో సరసవాడేవు నీవు సన్నుల ఒత్తీను ఆపి ఇరవైన మిసయ్యాటలు ఎట్టు తెలుసో గరిమ శ్రీ వెంకటేశ అలసిది విడు నన్ను గరిమ శ్రీ వెంకటేశ అలసిది విడు నన్ను తెరలోని వీరతులు తెలుపగలమా తెరలోని వీరతులు తెలుపగలమా చూచి చూచి మీ పెండికి సోవాన పాడి విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాత్ పరిమితశక్త్యా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశహంకార మహతో వ్యక్తాఖ్య సప్తావరుణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజో ప్రవిదిట్టిదాన అతల వితల సుతల తల తల రస తల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానాలాజమానస్య ఫణిరాజశ్చేజస్య సహస్రఫణాఫణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి శుంఠాద్దండోద్దంబితే అమరావతే తేజోవతే సంయమని రక్షోవతే సింధుమతే గంధవత్తిలకావతే జశోవతే త్వట్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతివరుణవాజుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలయితే లవణేక్షురాసర్భిర్దక్షేరశుద్ధోదకాఖ్య సప్తార్ణ పరివృతే జంబూప్లక్షకుశక్రౌంచ శాకశాన్ పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయమదృక్షుదింద్యపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకిం పురుష హరేలావతభద్రాస్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్యమవృషాణాం మధ్యే వరదవర్షే వరదఖండే మహాసరోరుహాకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారుణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే కృష్ణాకావేర్యోర్మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకలదేవతా సన్నిధౌ సకల జగత్రష్టుః ప్రార్థయద్విమనో బ్రహ్మణో ద్వితీయపరార్ధే ప్రథమవర్షే ప్రథమపక్షే ప్రథమే హని ద్వితీయాయామే యహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్య యవ్వన కౌమారవార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్తనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం తతపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం చ కుంభీపాకలోకిత దామాదిపసంగాతః కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః వృత్తైస్థులై సూర్యమండలపర్యంతం ఆమోద బ్రహ్మోద సంహోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం భృగుమరీచత్రగస్య పాదిభిః కోటిచాతుర్లక్ష ప్రణాళేన దివ్యవైదిక విధానేన నానావిధ శాస్త్రోక్తమార్గేణ వేదోక్త ప్రకారేణ విఘ్నసోక్త ప్రకారేణ హేమాద్రకన్యాదానఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణక గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య
శంఖచక్రగదా పద్మాంకిత కోటిసూర్యప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైకానసభగవస్యాస్త్రోక్తమార్గేణ ఆంగేరస భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధవ్యోః ప్రవర్తమానస్య పరతద్విభవవ్యోహంతర్యామి అర్చావతారస్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగేరస భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతిస్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోక్షాదివశాద్ ఉత్పస్థితలయకారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగేరస భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్తమకుటదికుల వజ్రాంకిత భూషితస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగేరస భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్యాత్మక నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయునౌ అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకర్రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుశ్యామాదర్వణ సకల వేదాధ్యాయిని భార్గవత్యోనోప్యమాన అర్వవేంద్ర పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీ సర్వాలంకారవతీ సురాంగనా సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసిని ఆనందగుణాత్మిక మూల ప్రకృతి రూపాం ఉత్తరఫల్గుణీ నక్షత్రే కన్యారాసోదాం భృగో సంకల్పతనయాం ఇమాం శ్రీదేవీనాంని కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి ఋగ్యజుశ్యామాదర్వణ సకల వేదాధ్యాయిని కాశ్యపావత్సారణైద్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీ సర్వాలంకారవదే సురాంగణా సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరి అత్యంత సౌందర్యవతి రేవతీ నక్షత్రే మీనరాసో జాత కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీనాంని కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నా కనకాభరణైర్యుతాం దాస్యామిష్టవేదుభ్యం బ్రహ్మలోక చికేషయేత్ కన్యాం స్వలంకృతాం స్వాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయత్యామి ధర్మకామార్థసిద్ధయేత్ విశ్వంబరా సర్వభూత సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యా ప్రదాస్యామి ప్రీణాదు కమలాపతిః కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభం శుభం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని అతి పవిత్రంగా నిర్వర్తించారు. ఇప్పుడే మనం చూసాం గోత్రపరవలతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశీ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. అంటే గోత్రం అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుందన్నమాట. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, సంబంధ ఆచార్యులు, కూటస్థ పుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా అదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తంగా కూడా స్వామివారికి ఇటువంటి కళ్యాణాదులన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. మనం దేశ విదేశాల్లో అంతటా కూడా మనం చూస్తూ ఉంటాం శ్రీనివాస కళ్యాణాలు అని. అంటే తిరుమల తిరుపతి దేవస్థానమే అన్ని చోట్ల కూడా కళ్యాణాదులు నిర్వర్తిస్తూ స్వామివారి అనుగ్రహానికి భక్తులంతా కూడా పాత్రులవ్వాలి అనేటువంటి ఉద్దేశ్యముతో స్వామివారి యొక్క దివ్యానుగ్రహం అందరికీ కలగాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా ఇదిగో ఈ కళ్యాణాదులు నిర్వర్తిస్తూ ఉంటారు. ఆనాడు అరుణోదయ సమయం ముహూర్తం ఆసన్నమైందట. మరి వశిష్ఠ మహర్షే ధరణీదేవిని ఆకాశరాజును కూడా పిలిచి శ్రీనివాసునికి పాదపూజలు గావించమని చెప్పి సెలవిచ్చారట. వారు పాలు, పన్నీరు, అగరు, చందన పుష్ప అక్షతలు, ధూపదీపాలతో కూడా శ్రీనివాసస్వామికి పాదపూజ గావించారండి. మనం ఈనాడు కళ్యాణం ఇంత విధిగా
నిర్వర్తించేటటువంటి వైఖానస భగవత్ శాస్త్ర విధిగా నిర్వర్తించేటటువంటి విధానాన్నే చూస్తున్నాం. మరి ఆనాడు స్వామివారికి ఎంత దివ్యంగా 5 రోజుల పాటు వైశాఖ శుద్ధ దశమి నుండి స్వామివారికి జరిగినటువంటి ఆ వివాహ వేడుకలు ఎంత ఘనంగా జరిగాయి అని చెప్పి అంటే శ్రీనివాస స్వామిని ముత్యాల పల్లెకపై ఆసీనుని చేశారట. కర్పూర నీరాజనాలిచ్చి విడిది గృహం నుంచి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి తీసుకుని వెళ్ళి రతన ఖచ్చితమైనటువంటి పెళ్లిపీటలపై స్వామివారిని కూర్చుండబెట్టారు. అప్పుడు వశిష్ఠుడు, బ్రహ్మదేవుడు, అలాగే బృహస్పతి కూడా వేదమంత్రాలు పఠనం చేస్తూ ఉన్నారట. ధరణీదేవి పద్మావతి అమ్మవారిని పెళ్లిపీటపై కూర్చుండబెట్టి ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే శ్రీనివాసునికి కన్యాదానం చేశారండి. అంత విధిగా ఆనాడు నిర్వర్తించినటువంటి కన్యాదాన కార్యక్రమాన్ని ఈనాడు అర్చకులు ఎంత విధిగా నిర్వర్తించారో ఇప్పుడే మనం చూశాం. వశిష్ఠుడు శ్రీనివాసునికి పద్మావతీదేవి కంకణాలు కట్టి ముత్తైదులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడు. అదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మరి సకలములైనటువంటి బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు, అలాగే దేవతలంతా కూడా పుష్పాక్షతలు వెదజల్లారట. మరి సరస్వతీదేవి, పార్వతీదేవి శ్రీనివాస పద్మావతులకి కూడా మంగళహారతులు పట్టారట. మరి గంధర్వులంతా కూడా గగన మార్గంలో ఉండి పుష్పవర్షం కురిపించారట. చూడండి ఆనాడు ఎంత వైభవంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణము అనేటువంటిది జరిగితే ఉకులామాళిక అమ్మవారు కూడా ఆనందపరవశురాలై వారిరువురిని దీవించిందట. అంటే స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి అంత విధిగా ఈ వెంకటాచలం అనేటువంటిది, వెంకటాద్రి అనేటువంటిది కూడా మరి అందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహానికి వేం అంటేనే అమృత బీజం అండి, కటమంటే ఐశ్వర్యము అని చెప్పి అర్థం. అంటే అమృతాన్ని, ఐశ్వర్యాన్ని కూడి ఉండడం చేత ఈ పర్వతం వెంకటాద్రి అని చెప్పి పిలుస్తారు అని చెప్పి కూడా వామన పురాణంలో తెలియజేశారు. వేంకారో అమృత బీజస్తు కటమైశ్వర్యముచ్యతే అమృతైశ్వర్య సంఘత్వాత్ వెంకటాద్రీతి స్మృత. అంటే స్వామి ఎక్కడైతే స్వామిని మనం పూజిస్తూ సంసార బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్వామివారు కడతేరుస్తూ ఉంటారు. అంటే స్వామికి ఏదైనా కూడా విన్నవించుకుంటే ఆ సంసార బాధలన్నీ కూడా పోగొడుతూ ఉంటాడు. మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు త్రిమూర్తులు ఎవరైతే ఉంటారో మరి బ్రహ్మదేవుడు సృష్టికర్త అయితే మరి మహావిష్ణువు అనేటువంటి పరిపాలకుడు అని చెప్తారు. ఒక కుటుంబంలో ఒక సమస్య వస్తే యజమానికి ఎలాగైతే నివేదించి ఆ సమస్యను మనం నివారణ ఉపాయం చేసుకుంటామో అలాగే లోకంలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ కూడా దేవదేవుడు, ప్రభువు, విశ్వదేవుడెవరు అని చెప్పి అంటే అదిగో వెంకటేశ్వర స్వామి. అందుకే ఏ కష్టం వచ్చినా కూడా కుటుంబంలో అందరూ ఏడుకొండల వైపు చూస్తూ ఉంటారు. స్వామివారి వైపు చూసి స్వామి ఈ బాధ తీరితే నీ కొండకు వస్తాము, మా మొక్కు చెల్లుబడి చేయించుకుంటాము, అలాగే తలనీలాలు సమర్పిస్తాము అని చెప్పి సభక్తికంగా కూడా వేడుకుంటారు. అంటే స్వామి ఆ కోరికను తీర్చి సకలములైనటువంటి అనుగ్రహాన్ని కూడా స్వామి తీరుస్తూ ఉంటాడు. మరి స్వామివారికి ఆనాడు కళ్యాణమైతే ఆకాశరాజు తన అల్లుడైనటువంటి శ్రీనివాసునికి కట్నంగా వజ్ర వైఢూర్య మణిమాణిక్యాలతో పొదిగినటువంటి బంగారు కిరీటాలు, అలాగే బంగారు నిష్కుమాలు, మనులు పొదిగినటువంటి కంఠహారాలు, మాణిక్య పతకాలు, మకర కుండలాలు, సింహ తలాట కంకణాలు, రవ్వల ముద్రికలు, చూడండి బంగారు మొలత్రాడు, అపరంచి పాదరక్షలు, అలాగే భోజనం చేయటానికి కూడా బంగారు పాత్రలు, రత్నకంబళ్ళు, 1000 ఏనుగులు, 10,000 అశ్వాలు, దాసదాసి జనాలు, అనేక బహుమానాలు ఇచ్చాడట. మరి అమ్మవారికి ఏమైనా తక్కువ చేశాడా అంటే పట్టు వస్త్రాలు, మణిమయ బంగారు 7 వారాల ఆభరణాలు, అలాగే పసుపు కుంకుమకు 2000 గ్రామాలను కూడా వ్రాయించి ఇచ్చాడట. మరి వివాహానికి చాలామంది అతిథులు ఇచ్చేశారు కదా, వారికి ఏమైనా తక్కువ చేశారా అంటే సకలములైనటువంటి మృష్టాన్న భోజనం కూడా పెట్టించారట. అలాగే ఆకాశరాజు ధరణీదేవి పాలధారలతో పద్మావతిని శ్రీనివాసునికి అప్పగించి ఆకాశరాజు శ్రీనివాస స్వామితో ఈ విధంగా అన్నాడట, అదిగో స్వామివారి హస్తానికి తాకించి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను శ్రీదేవి, భూదేవి అమ్మవారి కూడా ప్రజాపతిస్తో మగుం రాజానముద్రజదా మంత్రజో వేద అన్వదృధ్యందా తాళహస్తే కురుదా అతః సీతా సావిత్రీం
మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే పంచేవ శరదాం శతం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిः సోమకుం రాజానమసృజతాం మంత్రజో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే పంచేవ శరదాం శతం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభం శుభం. ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు నీవు ఎలని చక్రాయుధుడవిద్దరికీ తగును ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము. సరస్వతేన్మగ్గుస్తాః దేవతవిద ప్రాసావీః ప్రాణానాన్యాం స్మదిదో శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం ఔపాసనాఖ్యో లాజహోమం కరిష్యేది తేన మన్యస్మానుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్మ దేవతవిద ప్రసుమా ఇమాన్ లాజానవిత్యభిగార్య. ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిరనుమన్యతాం యన్నాద్రుపబ్రోదేజ్ఞౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతజో మమ స్వాహా. ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిరనుమన్యతాం యన్నాద్రుపబ్రోదేజ్ఞౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతజో మమ స్వాహా.
मां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरणमन्यता यन्नाद्रपब्रोदेज्ञौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पदरे नन्दा ज्ञातयो मम स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा भोगं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्गुस्तानुमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविदप्रासावीः प्राणानायम्यामस्यां सुपदिदौ श्रीश्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्मा गोपासनाख्यो सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णुं होष्के दितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुव ओं मतो देवावन्तनो इदो विष्टर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्टर्विचक्रमे त्रयधानतदेवतं समूढमस्कभागं श्रेय स्वाहा त्रीणि पदा विचक्रमे विष्टर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि पुष्कतयदो व्रतानि पस्पते इन्द्रस्वयज्जसका स्वाहा तद्विष्णो परमं पदकं तदा पश्यन्तु शौर्यः दिवि वदक्षरान्तदग्गु स्वाहा तद्विप्रासो विपण्यवो जागृभागं तस्यमिन्दते विष्णोर्यत् परमं पदग्गु स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अतिथेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविदप्रासावेः प्राणानायम्यामस्यां शुभदिदौ श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्मा उपासनाख्यो उपरिट्टादन्त होमं करिष्ये अदितेन मन्यस्मानुमतेन मन्यस्मा सरस्देवतविदप्रसुभ यदत्सकर्मणोत्रे जुष्माण्योनिमहाकरम् अग्निश्वट्टुटकुर्विद्वान् सर्वज्ञ सुगतं करोतु स्वाहा अग्नये शुष्टवृतामुदीनां कामानागुं समुद्रैत्रे स्वाहा अग्नये स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मै स्वाहा अग्नये शुष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्माभूदग्नितत्पुनरागा जातवेदावचरणि स्वाहा पुनरग्निचक्षुरदात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मे जमायिमाचक्रादित्यमुक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषणनिष्टेभ्य स्वाहा भेषदुरुत्यै स्वाहा निष्कृत्यै स्वाहा दूराद्यै स्वाहा दैवीभ्य स्वाहा तनोभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा एदो ओषेदसे महि स्वाहा समिदसे तेजोसे तेजोमयिदे स्वाहा यमस्य ते मृत्योर्मोभाय स्वाहा सोमस्य ते मे चित्तं मे पाहि स्वाहा वाजोर्दे महि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो दे महि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिद सप्तजिह्वा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा तदात्मायदन्तदप्तयोने रात्मनस्मा कृतेन स्वाहा अग्निर्भक्तग् स्वाहा वेदिर्भक्तग् स्वाहा ज्योर्भक्तग् स्वाहा अग्निर्झेर्नं वेदिर्झेर्नं ज्योर्झेर्नं पृथिवीझेर्नं ओषधवप्सर्चैवझेर्नग् स्वाहा ऋतदान विद्मानुष्टभृतेन पूर्णबाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निश्रुप्यदो वेदश्रुप्यदो जोश्रुप्यदो पृथिवीश्रुप्यदो ब्रह्माद्या श्रुप्यन्ताम् अदितेन्वमग्गुस्तानुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविदप्रासावीः आवाहिकदेवताभ्योर्मिदा सुमदासां प्रवेश्य शोभनार्थं क्षेमाय पुनरागमनाय च पश्चिमतः परिधिमपनज पवित्रमसु पवित्रं मे भोजा स्वाहा सर्वमसु सर्वं मे भोजा स्वाहा अक्षतमक्षत्ये जुहोमि अक्षतुमामे श्रेष्ठां प्राच्यां दक्षिणाजाम् उदराजाम् उदेचामुर्ध्वाजाम् उत्तराजां मार्चयन्तां पश्चिमतः परिधिमपनज दक्षिणतः परिधिमपनज उत्तरतः परिधिमपनज सर्वान् परिसमोह्य ग्रन्थिं विसृज्य अव्विप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापपोषदजो मरुतां पृषस्वततो नो वृष्टिमेरय स्वाहा यन्तां देवसदनम्
భూతిస్మాతేర్లభతే నిత్యగుం సర్వయజ్ఞకృతం భవేత్. అగ్నిరమార్దజోర్భూతిః ఆదిత్యస్తోమో నమః. త్రయాజుషం జమదగ్నే కశ్యపత్యత్రయాజుషం యద్దేవానాన్ త్రయాజుషం తన్మే అస్తు త్రయాజుషం. దీర్ఘాయుష్మాజ బలాజ శతాజ సదంజవచ్చక్షేత్రజాజుషం వాపోజిష్టామజోపవస్థానవోర్చేతదాతర మహేరణాజ చక్షుషే యో వత్సవదమోరధస్తస్య పాదయ ధ్యానః ముషదేరవ మాతరః తస్మా అరంగమామభోజస్యత్తజాయుజంపద ఆపో జనయదాతునః. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కృతాసనాయత్ కృతంతు మజాదేవ పరిభోనస్వతశ్చ వై ప్రాయశ్చిత్తాని శేషాని హోమ కర్మాణ్యవాన్ వై తాని శేషాని శేషేణ శ్రీకృష్ణాన్ స్మరణం వదంగాయేన వాచా మనసేంద్రేవ బుద్ధాత్మనా వా ప్రకృతే స్వభావాత్ క్రోమ యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయ సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః. పునర్పాద్యర్ఘ్యం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః. యదా స్మృతాస్థానం ప్రవేశాం క్షోభనార్థం క్షేమ అగ్నిపురుషాయ నమః. కులోపహార నివేదయామి. ఆద్యోపహారం సమర్పయామి. తత్సబ్రహ్మార్పితమస్తు. సర్వం శ్రీభూమినీలా సమేత శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. అదిగో అగ్ని గాయత్రి జపాన్ని పూర్ణాహుతిని కూడా సమర్పించి స్వామివారికి వారణమాయిరమ్మని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలో అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్య విశ్వం భరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. బృందావనంలో గోపికావాటికల్లో జన్మింపవలసినటువంటి ఆండాళ్ళు తల్లి అసలు పేరు గోదాదేవి అని చెప్పి అంటారు. అంటే తమిళనాడులో శ్రీవిల్లిపుత్తూరు అని చెప్పి వైష్ణవ పుణ్యక్షేత్రం ఉంది. గోదాదేవి కర్కాటక మాసం పూర్వఫల్గుని నక్షత్రములో విధీతిథి నాడు తులసీవనములో పాండ్యదేశంలో భక్తి పంటగా ఆశ్చర్యంగా లభించిందట. పెరియాళ్వారైనటువంటి శ్రీ విష్ణుచిత్తులకు భూదేవి అంశతో అమ్మవారు జన్మించారట. అంటే గోదాదేవి మనం తిరుప్పావై అని చెప్పి ఇప్పుడు ధనుర్మాసం ప్రారంభమైంది. మన తిరుమలలో కూడా ధనుర్మాస ప్రారంభం నుంచి కూడా తిరుప్పావైని పఠిస్తూ ఉన్నారు. అంటే గోదాదేవి 30 పాశురాలతో కీర్తన చేసినటువంటి గీతమాలిక అన్నమాట. 12 మంది ఆళ్వార్ రచించినటువంటి నాలారి దివ్య ప్రబంధములో ముఖ్య భాగంగా తమిళ సాహిత్యంలో కూడా ఒక విశిష్ట స్థానము అనేటువంటిది సంపాదించుకుందన్నమాట. అదిగో పుష్పమాలా పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించి స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అంటే ఆనాడు కృష్ణుణ్ణి భర్తగా పొందాలి అని చెప్పి గోపికా స్త్రీలంతా కూడా భావించి కాత్యాయని వ్రతాన్ని ఆచరించారట. మరి అలాగే ఆండాలు తల్లి కూడా స్వామివారిని భర్తగా పొందాలి అని చెప్పి భావించి ఇదిగో గోదాదేవి వ్రతము, ఈ వ్రతాన్ని తిరుప్పావై వ్రతాన్ని కూడా పాశుర రూపంగా స్వామివారిని కీర్తిస్తూ ఉంది. అదిగో స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఇదే వరమాలను మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి అది మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అంటే ఆనాడు పెళ్లి కుమార్తెగా సిద్ధం చేసి తీసుకురండి అని చెప్పి చెబితే మంగళసూత్రాలను పూజించి సూత్రధారణకు సిద్ధమయ్యారట. అందరూ అనుకున్నారట గోదాకన్యకను మరి స్వామివారి విగ్రహానికి తాకించి మంగళసూత్రాలను ధరింపజేయాలి అని చెప్పి. అంటే అప్పుడు స్వామివారి యొక్క
విశేషమైనటువంటి ఒక వెలుగు పుంజము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించే అదృశ్యమైందట. గోదాదేవి ఎవరికీ కనపడలేదట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అని చెప్పి అంటే, అదుగో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి ఇదిగో ఈ వరమాల రంగనాథస్వామి యొక్క కంఠంలో వ్రేలాడుతూ ఉన్నదట. అంటే భక్త అగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామిలో ఐక్యమైందండి. కలియుగ వింతలలో సశరీరంగా అండాలు తల్లి రంగనాథుని యందు లీనమై జ్యోతిగా లయించింది. నన్ను గొల్చెడు వారికి నా యందు భక్తి కలిగిన వారికి నన్ను చేరెడు జ్ఞానము ఇత్తును నాలోన చేర్చుకుందు. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ఓం నమో